బీకి మధ్య కాబట్టి 6 3 ప్యారలల్ 6 3 ప్యారలల్ 6 3 ప్యారలల్ అంటే 6 into 3 by 6 plus 3 6 into 3 18 by 6 plus 3 9 ఆన్సర్ ఎంత వస్తుంది 2 ohms ఆప్షన్ 2 ohms ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇస్ 2 ohms సింపుల్ ఇక్కడే చూడండి ఒకసారి మొత్తం సింపుల్గా బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి దీన్ని సో ఫస్ట్ ఏమున్నాయి 3 plus 3 ఇది ఏమవుతుంది 3 plus 3 6 అవుతుంది 6 6 ప్యారలల్ ఈ 6 6 ప్యారలల్ చేస్తే ఇది 3 వస్తుంది మనకు తర్వాత 3 plus 3 ఈ 3 ఇక్కడ ఉన్న 3 యాడ్ చేస్తే మళ్ళీ మనకు 6 అవుతుంది ఇది 3 plus 3 ఈ 6 ఈ 3 ప్యారలల్ 6 3 ప్యారలల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 2 ohms సింపుల్ డైరెక్ట్ బ్రేక్ చేయాలనుకుంటే ఇట్లా చేసేయచ్చు ఇమీడియట్గా ఎందుకు ఏ బ్రేక్ చేస్తామంటే ఏకి బికి మధ్యలో అడిగింది కాబట్టి అది ఇట్లా చేసుకోవాలి ఏబి వచ్చేసి రిమైనింగ్ అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇచ్చిన సర్క్యూట్ని ఒకసారి రీడ్రా చేద్దాం మనం మళ్ళీ లేదంటే ఇక్కడ ఇవ్వండి ఆర్ఆర్ఆర్ ఈ కాంబినేషన్ ఉన్నాయి సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి ఆర్ఆర్ఆర్ ఈ సిరీస్ ఇవి కూడా ఆర్ఆర్ఆర్ 3R సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి ఈక్వల్ రెసిస్టెన్స్ అవుతుంది ఆర్ డాష్ ఈక్వల్ టు ఎన్ఆర్ సో 3 ఉన్నాయి కాబట్టి ఇది 3R సర్క్యూట్ని రీడ్రా చేస్తే ఇక్కడ పైన ఒక 3R వస్తుంది కింద కూడా 3 రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక 3R 3R దీనికి ఇంకొక రెసిస్టెన్స్ R ఉంది 3R ప్యారలల్ ఆర్ డాష్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ ప్యారలల్ కాంబినేషన్ కదా ఈక్వల్ రెసిస్టెన్స్ కాబట్టి ఆర్ డాష్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్ ఆర్ డాష్ అవుతుంది నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎన్ ఈక్వల్ టు 2 ఆర్ ఈస్ 3 సో ఇప్పుడు 3R బై 2 3R బై 2 ప్యారలల్ కాంబినేషన్లో 3R బై 2 ఇప్పుడు యాక్చువల్ ఆర్ ఈక్వలెంట్ రావాలంటే ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఇది మొత్తం అయిపోయింది ఇది 3R బై 2 3R బై 2 ప్లస్ ఆర్ 3R బై 2 సిరీస్లో ఉన్నాయి ఇప్పుడు 3R బై 2 ఆర్ సిరీస్ 3R బై 2 ప్లస్ ఆర్ 3R ప్లస్ 2R 5R బై 2 ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది మనకు 3R ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేయండి 2ని క్రాస్ మల్టిప్లై చేస్తే 5R బై 2 ohms 5R బై 2 ఆప్షన్ 4 నెక్స్ట్ ఇక్కడ మనకు టోటల్ కరెంట్ అనే సర్క్యూట్ కరెంట్ ఐ అడుగుతున్నారు ఐ ఈక్వల్ టు వి బై